వెళ్ళు ఎందుకంటే ముష్టి పచ్చడే కొనలేకపోతున్నావు. నువ్వెవడరా గోల్డ్ ఏం కొనిస్తావురా దానికి లంజా కొడతాను ఏమని. అలేఖ్య చిట్టి పిక్కిల్స్ ముగ్గురు ముగ్గురు కథ భయ్యా, ఇది మామూలు అంజలు కాదు, మొండలో ఈ ముగ్గురు చాలా నీచంగా, దరిద్రంగా, నికృష్టంగా, బేపచ్చంగా మాట్లాడారు భయ్యా. నాకైతే హట్ అవ్వింది, నిజంగా గొంతులో కాలిపోయింది ఆ ఆడియో చూస్తుంటే. ఇవి ఎక్స్పెన్సివ్ అన్నావు అంటే నీ అంత చీప్ ఫకింగ్ ఫెలో ఇంకెక్కడ ఉండడు. పని చేయి, నువ్వు గట్టిగా ఫోకస్ చేయాలన్నమా కెరియర్ మీద. ఎందుకంటే లేదంటే నీ గర్ల్ ఫ్రెండ్ లేదంటే నీ పెళ్ళమో వదిలిపడదింగుద్ది. కాబట్టి నువ్వు అడిగిన ఏవి నువ్వు కొనలేవు కాబట్టి అది నేను వదిలిపడదింగుద్ది. నా మాటిని నువ్వు కెరియర్ మీద ఫోకస్ చేసి అప్పుడు ప్రేమ పెళ్ళిళ్ళు ఇటు జోలికి వెళ్ళు. ఎందుకంటే ముష్టి పచ్చడే కొనలేకపోతున్నావు. నువ్వెవడరా గోల్డ్ ఏం కొనిస్తావురా దానికి లంజా కొడతాను ఏమని దెంగ. చాలా దరిద్రంగా ఉన్నది భయ్యా. ఒకడు మెసేజ్ చేశాడు, హాయ్ అక్క అని. రేట్లు పెట్టింది, పచ్చళ్ళు రేట్లు పెట్టింది, చాలా రేట్లు ఎక్కువ ఉన్నాయి, ఎక్స్పెన్సివ్గా ఉన్నాయని చెప్పాడు. అలేఖ్య చిట్టి పొగరు విపరీతంగా పెరిగిపోయింది భయ్యా. బేభత్సమైన పొగరు పెరిగిపోయింది. బండ బూతులు తిట్టింది భయ్యా. వాళ్ళ ఆవిడ్ని తిట్టింది, వాళ్ళ అమ్మని తిట్టింది. వాళ్ళ ఆవిడ్ని తిట్టినా తిట్టకపోయినా పర్లేదు కానీ వాళ్ళ అమ్మని తిట్టింది భయ్యా. చాలా నీచంగా తిట్టింది. నాకు ఆడియో వింటుంటే భయ్యా నిజంగా మెంటలు వచ్చేసింది. ఇలాంటి మొండల్లా నేను సపోర్ట్ చేసింది ఇన్ని రోజులు అనుకున్నాను. మొత్తం మాట్లాడతాం భయ్యా. వీడియో అయితే గట్టిగా ఉంటుంది, చాలా గట్టిగా. అలేఖ్య చిట్టి పికిల్స్ ముగ్గురిని ఈ వీడియోలో గట్టిగా చేసుకుందాం. అప్పుడు దాకా సబ్స్క్రైబ్ లైక్ తప్పకుండా చేసుకోండి. డైరెక్ట్గా మ్యాటర్లోకి దిగేద్దాం. మ్యాటర్ ఏంటంటే అలేఖ్య చిట్టి పికిల్స్ ఎప్పటి నుంచో ఫాలో కొట్టాను భయ్యా. నేను పచ్చళ్ళు ఆర్డర్ చేసుకున్నాను, పచ్చళ్ళు బాగానే ఉంటాయి, అంత బేభత్సంగా ఉండవు. పచ్చళ్ళు మామూలుగానే ఉంటాయి, పచ్చళ్ళలాగే ఉంటాయి భయ్యా. స్పెషల్గా ఏమీ కలపరు దాంట్లో. కారం ఉప్పు వచ్చా పేడ ఏమీ కలపరు, బాగానే ఉంటాయి పచ్చళ్ళు. నేను తిన్నాను, చికెన్ పికిల్ బాగానే ఉంటుంది భయ్యా. మరి ఇప్పుడు కొత్తగా వచ్చినాయి చికెన్ మ్యాంగో పికిల్ అంట, చికెన్ వట్టకాయ పికిలు, ఇంకా చెప్పకూడదు, చాలా వరస్ట్గా వచ్చినాయి పచ్చళ్ళు. ఇప్పుడైతే టేస్ట్ లేదు భయ్యా. మీరు నమ్మినా నమ్మకపోయినా అంతంత రేట్లు పెట్టి కొన్నాను తప్పించి టేస్ట్ అయితే ఏమీ లేదు. నేను ఒక 2-3 సార్లు ఆర్డర్ చేసుకున్నాను. అలేఖ్య చాలా కష్టపడ్డది, ముందు మార్కెట్ ఎక్కింది, డబ్బులు బీభత్సంగా వచ్చింది, బెట్టింగ్ యాప్లు ప్రమోట్ కూడా చేసింది భయ్యా. ఎప్పుడు చూసుకుంటే పొగరు, తల పొగరు విపరీతంగా పట్టేసింది. ఎలా మాట్లాడుతుందంటే పచ్చి బూతులు, బండ బూతులు. ఒక ఆడదే ఇలా మాట్లాడుతుందిరా అనుకునే విధంగా మాట్లాడుతుంది భయ్యా. చాలా పచ్చిగా మాట్లాడుతుంది. నేను మాట్లాడతాను భయ్యా, ఆడవాళ్ళంటే చాలా రెస్పెక్ట్ ఉన్నది, చాలా రెస్పెక్ట్. తిట్టను, ఇలాంటి మొండలను తిట్టచ్చు, తప్పు లేదు. వీళ్ళు ముగ్గురు ఎక్స్పోజింగ్ చేసి 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 ఎంత ఫేమస్ అవ్వారు భయ్యా. అదే ఒక మగాడు రాము చిట్టి పికిల్స్, సందీప్ చిట్టి పికిల్స్ అంటే ఒక మగోడు ఫేమస్ అవ్వాలంటే చాలా రోజులు టైం పడుతుంది. ఫేమస్ అవుతాడో లేదో తెలీదు. అలేఖ్య చిట్టి పికిల్స్ తక్కువ రోజుల్లో బేభత్సంగా ఫేమస్ అవ్వింది భయ్యా. మామూలుగా ఫేమస్ అవ్వలేదు, బేభత్సంగా అవ్వింది. ఒక మగోడు ఫేమస్ అవ్వాలంటే చాలా రోజులు టైం పడుతుంది. ఫేమస్ అవుతాడో లేదో తెలీదు. ఎక్స్పోజింగ్ చేసి 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 ఫేమస్ అవ్వారు భయ్యా. కానీ చాలా కష్టపడ్డారు. కష్టం ఎన్నో రోజులు లేదు. ఎంత కష్టపడినా అణిగి మణిగి ఉండాలి భయ్యా. నాకెంత డబ్బు వచ్చేసింది, నాకెంత పేరు వచ్చేసింది, నేను పచ్చగడ్డ వేసిన పచ్చళ్ళలో పేడ కలిపేసిన తినేస్తారు, ఉండకూడదు. నోటి దూల తగ్గించుకోవాలి. మగోళ్ళకి ఉండొచ్చు భయ్యా నోటి దూల, చాలామందికి ఉంటుంది. ఫస్ట్ టైము నేను ఆడోళ్ళకి ఎంత నోటి దూల చూస్తున్నాను. ఆడేమన్నా బూతులు తిడితే తిట్టచ్చు, తప్పులేదు. మీకు ఉదాహరణకు ఒక వీడియో చూపెడతాను భయ్యా. ఏంటంటే ఇప్పుడు అలేఖ్య చిట్టి పికిల్స్ ఒక వీడియో చేసింది, కింద వస్తావా గిస్తావా అని చాలామంది కామెంట్లు చేశారు. అలేఖ్య చిట్టి పికిల్స్ చాలా గట్టిగా రెస్పాన్స్ అవ్వింది. మామూలు కామెంట్లు పెట్టలేదు, బేభత్సమైన కామెంట్లు పెట్టింది.
ఆడదంటే ఇలాగే ఉండాలనుకున్నాను, కానీ ఈ ఆడియో లింక్ చూశాక ఆడోళ్ళేనా అనిపిస్తుంది భయ్యా. ఇదైతే హాట్ టాపిక్ గా మారింది. బేభత్సంగా ట్రోల్ చేస్తున్నారు నా అన్వేష్. పట్టారు భయ్యా, బేభత్సంగా వేసుకుంటారు నా అన్వేష్. బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేశారు, చాలా డబ్బులు సంపాదించారు భయ్యా. ముగ్గురు అక్క చెల్లెలు చాలా డబ్బులు సంపాదించారు, మామూలు డబ్బులు సంపాదించలేదు. మ్యాక్సిమం ఎలా చూసుకున్నా ఒక 20-30 కోట్లు ఓన్లీ పచ్చళ్ళకే. బెట్టింగ్ యాప్లకు ఒక 10 కోట్లు బేభత్సంగా ఉన్నాయి భయ్యా, మామూలుగా లేవు. ఎక్కడ చూసినా ఇదే టాపిక్, అలేఖ్య చిట్టి పికిల్స్, పొట్టకాయల పికిల్, మామూలుగా లేదు, బేభత్సంగా ఉన్నది భయ్యా. ఇంకా ఏమైనా అప్డేట్లు వస్తే చెప్తూ ఉంటాను. ఇంకా వాళ్ళకి వేసుకుందాం అనుకున్నాను కానీ ఇంకా వద్దు భయ్యా. ఏమైనా అప్డేట్లు ఉంటే కన్ఫామ్గా పెడతాను. సారీ కూడా చెప్పింది అలేఖ్య, నాకు తప్పు అవ్వింది, సారీ అని చెప్పింది. ఉంటాను, ఇంకా వేసుకోవడం వద్దు భయ్యా, ఉంటాను. జై హింద్, జై భారత్.